గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మరి ఈ కాలము సమయములన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నవి. ఏదైనా టైం రావాలంటారు కదా పెద్దవాళ్ళు, ఏమంటారు ఏ పనికైనా కానీ ఏదైనా టైం రావాలండి. కానీ పిల్లడు పెళ్లి చేయాలని అనుకో, ఇంకేమంటారు టైం వస్తే అదే ఇది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. అలాగే మరి ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా మరి పిల్లలు కలగాలన్నా ఆ టైము రావాలి. అదే ఇక్కడ దేవుని ఉద్దేశం మరి ఎలా నెరవేరుస్తుంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అనగా యేసుక్రీస్తుని మరి తన కుమారుడుగా ఈ లోకంలోనికి పంపడానికి ముందు అంటే 2023 సంవత్సరాల క్రితం అక్కడి నుంచే కదా బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత ఏడి అని చెప్పేసి పిలుస్తారు. అలాగే మరి 2000 సంవత్సరాల క్రితం అప్పటి వరకు అంతకు ముందు ఉన్నటువంటి 4000 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కాలం సమీపించినప్పుడు దేవుడు తన కుమారుని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కాలములు దేవుని చేతిలో ఉన్నవి. సంపూర్ణమైనప్పుడు అన్న మాట ఎప్పుడు వచ్చిందంటే సంపూర్ణమవట అనేది పూర్తిగా అవటం, కంప్లీట్గా సంపూర్ణం అవటం అనేది. ఈ సంపూర్ణం అనేది ఎలాగైనా కానీ అనొచ్చు. ఏమంటే మంచి జరిగినా లేదా చెడు జరిగినా కానీ సంపూర్ణంగా అని అంటారు. ఎలాగంటే ఉదాహరణకి చెట్టు మీద కాయ ఉందండి, ఆ కాయ కింద పడాలంటే ఏం చేయాలి? అది పండాలి. పండిందాకా అది వెయిట్ చేయాల్సిందే మనం, అవునా? ఒకవేళ పచ్చికాయ కూర్చున్నా కానీ తినే పరిస్థితి కాదు అది. అందుకనే కొంతమంది ఏమంటారు, చెడ్డవాళ్ళు ఏదైనా చనిపోయినప్పుడు లేదా వారికి ఏదైనా శిక్ష కలిగినప్పుడు ఏమంటారంటే వాడి పాపం పండిందిరా అంటారు, అవునా? వాడి పాపం పండిందిరా అంటే ఇంకా సంపూర్తి అయిందని అర్థం అన్నమాట. అలాగే మంచి జరిగినా చెడు జరిగినా అది సంపూర్ణంగా ఉండాలని చెప్తూ ఉంటారు. చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించేటువంటి వారు తమ ప్రవర్తనను బట్టి దేవునికి కోపం తెప్పించారు, దేవునికి బాధ కలిగించారు. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకొని సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలనుకున్నాడు. ఆ తర్వాత మనకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇవి నాశనం చేయాలి అంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనంలో, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ అసలు ఎంతవరకు ఇది నిజమా కాదా? కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్తారండి. మనం అంటే గిట్టనాళ్ళు పలానోడు ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, ఏమి చేయకపోయినా కానీ అలాగా మన మీద నిందలేస్తూ ఉంటారు. అవునా కాదా తెలుసుకోవడానికి ఇక్కడ దేవుడు ఏమంటారు, అసలు నిజమా కాదో చూద్దాం, నేను వెళ్ళి చూస్తానని ఇద్దరు దేవతలు పంపిస్తారు. అలాగే మరొక మాట ఏంటంటే అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహాం నా స్నేహితుడు కదా, నేను చేయబోయే పని నేను అబ్రహాంకి చెప్పకుండా ఉంటానా? చెబుతాను నేను. ఎలాగా? ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్నాను, ఆ విషయం నీకు చెప్తానంటే అక్కడ ఆ సొదొమలో మరి అబ్రహాం యొక్క ఆ సోదరుని కుమారుడైన లోతున్నాడు. అయ్యో మరి ఆ కుమారుడు ఉన్నాడు కదా, అతను కూడా నశించిపోతాడేమో కదా, అతన్ని రక్షించాలనే ఉద్దేశంతో దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా నీతో మాట్లాడ తెగించుతున్నాను, నేను మరి దయచేసి నా మాట విను అని మొదలుపెట్టి ఏమంటాడంటే దేవుడు అంటాడు 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటాడు. ఒకవేళ 50 మంది లేరు ప్రభా, 45 మంది ఉంటే అయినా నాశనం చేయను. మరి 40 మంది ఉంటే అయినా నాశనం చేయను. 35 ఉన్నా 30 మంది ఉన్నా చివరికి 10 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అయితే ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు.
ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి, అసలు ఆ పెళ్లికి ఇచ్చుకోవటం, పెళ్లి చేయటం, తాగటం, వ్యభిచారం, పాపము విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ ఏమనంటే, వారు సంపూర్ణముగా, అంటే తప్పు చేసేవాడు కూడా ఏదోలే చూసి చూడనుంటూ పోయారా లేదనేది కాదు, సంపూర్ణము వాడు చేశారు లేదు కనుక్కుందామని వచ్చారు. అంటే తప్పుల విషయంలో కూడా ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. అంటే చేశారా లేదా అనేది కనుక్కోవటం కోసం. మరి కొంతమంది హిందూ సహోదరులు చెప్తారు కదండి, ఏమంటే శ్రీకృష్ణుడు శిశుపాలుడు అని వాళ్ళు ఒక కథ చెప్తారు. ఏమని, శిశుపాలుడు దుర్మార్గుడు అనమాట, ఎన్ని పాపాలు చేస్తూ ఉంటాడు. అయితే మరి శిశుపాలుడి యొక్క తల్లి శ్రీకృష్ణుని వేడుకుంటే సరే 100 తప్పులు దాకా కాస్తానంటాడు. చివరికి 100 తప్పులు మాట్లాడిన దాకా ఉండి అప్పుడు ఆయన శిరస్సు ఖండిస్తాడు. మరి హిందూ దేవత ఆచారం ప్రకారమే 100 తప్పులు చేసిన వాడిని చేశారు కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ తప్పులు, రోజు తప్పులు చేసేవాడిని ఏం చేయాలి? అందుకని దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు, సంపూర్ణముగా చేసి. అదే మంచి జరగాలన్నా కూడా అదే జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 వచ్చి చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులుగాను క్రీస్తు శరీరంలో క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య జన్మము జరిగించుటకును. ఏంటేంటి, పరిశుద్ధులు కూడా సంపూర్ణమైన పరిశుద్ధులను రావాలి, కొంచెంగా కాకుండా. అందుకనే ఏమంటారంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే, అయితే నువ్వు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అంటాడు. ఆదివారం గుళ్ళో, సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో. ఇదే నులివెచ్చని జీవితం అంటే. అలా కాదు దేవుడు కోరుకునేది, సంపూర్ణముగా. అందుకని కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించెను, దేవుడు తన కుమారుని పంపించెనని చెప్తున్నాడు. అలాగే మరి అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట చూస్తాం. అయితే అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు తన ప్రవక్తల నోట పలికించెను. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని. కుదురుబాటు అంటే ఏంటండి, ఇప్పుడు బాగా కుటుంబ బాధ్యతలు తెలియకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాడు. కొంతమంది బజార్లో మరి ఏదైనా మనం చర్చి అయిపోయో లేదా పని అయిపోయి ఇంటికి వెళ్తుంటే రాత్రి 10 అయినా 11 అయినా కానీ కొంతమంది యవనస్తులు కూర్చొని మరి సిగరెట్లు తాగుతూ లేదా మందు తాగుతూ ఆ మొబైల్ చూసుకుంటూ 11, 12 దాకా వీళ్ళకి ఏం పని ఇక్కడ అని అనిపించింది అనమాట. ఏంటి, ఇంకా అసలు ఇంట్లో వాళ్ళ మాట వినరు. శుభ్రంగా వస్తారు, భోంచేస్తారు, స్నానం చేస్తారు, భోంచేస్తారు, ఇంక వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఏ 12 1 గంటకు ఇది చేస్తారు. ఏమైనా పని చేశారా, కుటుంబానికి ఉపయోగపడి చేశారా, డబ్బులు వచ్చే పని ఏమైనా చేశారా? పనికి మాలిన పనులు తప్పితే ఏమైనా చేస్తారా? ఏమీ చేయట్లా. అటువంటి వాడికంట ఒక ఆయన, మీరంటే పెద్ద ఆయన, ఒక ఆయన ఏం చెప్పాడంటే, అది పెళ్లి చేస్తే పోద్దురా అన్నట్ట. ఏమండి, పెళ్లి చేస్తే పోతుంటే అప్పుడు పెళ్లి చేసిన కాడి నుంచి పెళ్ళం వెనక నుంచి తరుగుతూ ఉంటుంది కదా, పనికి వెళ్ళాలి, పొద్దున వెళ్ళాలి, సాయంత్రం రావాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. అప్పుడు వాడు కొద్దిగా సెపరేట్ అయ్యాడంట. అవునా? అంటే కుదురుబాటు కాలం అంటే నువ్వు ఎలా ఉన్నా కానీ అక్కడ అన్ని సమకూడి జరుగుతాయి అనమాట. కుదురుబాటు కాలము వచ్చును, అన్నిటికీ కూడా కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు తన ప్రవక్తల నోట పలికించెను. ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాలు పలికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే ఏమంటుందంటే, ప్రభుని యేసుక్రీస్తు గురించి అక్కడ మరి బలవంతుడు, నిత్యదగు తండ్రి, సమాధానమునకు అధిపతి, అలా ఆయన పేరు పెట్టకూడదు అన్నారు. కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పారు. అలాగే మనం చూస్తే మలాకీ గ్రంథంలో నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించును అన్నాడు. అలాగే మరి ఇమ్మానుయేలు అని పేరు అన్నారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని అంటారు. దేవుడు మనకు తోడు అంటే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే మనకి ఏ హాని, అపాయము, ఆపద రాదు. మనలో లేకపోతేనే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు మనకు తోడు అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు, పూర్తి అయినప్పుడు
దేవుడు తన కుమారుని పంపిస్తాడు. ఆ పంపే విషయంలో కూడా ప్రవక్తల నోట తన ప్రవచనాలు ఉంచాడు. ఆ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. అందుకని కొంతమంది యేసుక్రీస్తు అంటే ప్రవచన పురుషుడని పిలుస్తారు. కనుక మరి కుదురుబాటు కాలం వచ్చిందయ్యా అన్నాడు. అప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆ కాలం వచ్చింది కాబట్టే యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా, మానవ కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే బైబిల్ మిషన్ వాళ్ళు మనం ఎవరైనా ఎదురయ్యామనుకో, మామూలుగా మనం అయితే కొంతమంది అయ్యా వందనాలు అయ్యా అంటాం. వాళ్ళు ఏమంటారు? మరణాత అంటారు. మరణాత అంటే ప్రభు త్వరగా వచ్చుతున్నాడు. అదేంటి అయ్యా వచ్చాడు అంటే ఆ రావటం వేరు, అది మొదటి రాకడ. ఇప్పుడు రెండవ రాకడలో మరలా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఇది మరణాత అంటే. కనుక మొదటి రాకడ ఆ కుదురుబాటు కాలం వచ్చింది, ఆయన వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడ కూడా రాబోతుంది. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ కుదురుబాటు కాలం వచ్చినని ప్రవక్తలు చెప్పటమే కాదు, దేవుడే స్వయంగా చెప్పిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము మత్తయి సువార్త మొదటి అధ్యాయము మరి మొదటి వచనం చూస్తే అక్కడ ఏమన్నదంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి మనకు కనపడింది. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని రాయబడి. ఇక్కడ తన కుమారుని పంపించాను అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడంటే అతను దేవుని కుమారుడై ఉన్నాడని అర్థం. అలాగే మరి మనిషి కుమారుడు కూడా ఎలా పిలువబడ్డాడంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశవాడు అంటే వాళ్ళిద్దరు ఉదాహరించారు కాబట్టి మరి దావీదు కుమారుడుగా మనిషి కుమారుడుగా పుట్టాడని అర్థం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరియు మనిషి కుమారుడు. దేవుడుగా ఈ లోకంలోనికి రాలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఈ లోకమంతా పాపముతో నిండి ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఆయన రాలేడు. కాబట్టి ఆయన తన మహిమను తగ్గించుకొని మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాట యోహాను సువార్తలో మనం చూస్తే మనం మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చక్కని మాట ఒకటి మనం చూడవచ్చు. 14వ వచనంలో ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనిగొని. ఇక్కడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు అంటే దేవుని కుమారుడుగా, జనితేక కుమారుడుగా అని అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ జనితేక కుమారుడు దేవుని కుమారుడు. అలాగే ఇక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అంటే మనిషి కుమారుడుగా కూడా పిలువబడ్డాడు. చూద్దాం ఈ అబ్రహాము కుమారుడుగా ఎలా ఉన్నాడో చూద్దాం. ప్రభువైన దేవుడు పలికించినటువంటి మాటలు పాత నిబంధనలో చూస్తే ఆయన వాక్కు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటది? అబ్రామా, నీవు నీ తండ్రి ఇంటిని నీ దేశమును విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు నీవు రావాలని. అండ్ ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? అబ్రహాముతో నువ్వు లేచి బయలుదేరు, నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశము నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి నేను నీకు చూపించే దేశముకు రమ్మను. పోనీ పలానా దేశం అని ఆయన చెప్పాడా? చెప్పరా. నేను నీకు చూపించేది, నీకు చూపిస్తాను, బయటికి రా. వెంటనే తన తండ్రి నుంచి విడిచిపెట్టాడు. మరి ఆ బంధువులు విడిచిపెట్టాడు. అందరిని విడిచిపెట్టి తన భార్యను, తన సహోదరుడి కుమారుడి లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు. అలా వస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ఎప్పటికప్పుడు దేవుని మాట వింటూ ఉన్నాడు. అలా వింటున్నప్పుడు ఏమనంటే ఈ దేశమును నేను నీకు ఇచ్చేదను అన్నాడు. అంటే ఏంటి? కానాను దేశం గురించి చెప్తూ ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. అదే ఈ 12వ అధ్యాయంలోనే మరి 7వ వచనంలో చూద్దాం ఒక్కసారి. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుతావా?
యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. ఏమని చెప్పాడు ఇక్కడ? మొట్టమొదటి వచనంలో నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నేను నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడు. 7వ వచనంలో చూస్తే నీ సంతానమునకు నేను ఈ దేశం ఇచ్చిందని చెప్తున్నాను. నీ సంతానమునకు అనగా అబ్రహాము సంతానానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూస్తే, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట ఒకటి ఉంటుంది. చదువుతారా? అబ్రహామునకును అతని సంతానమునకును ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇందాకేమన్నా అండి? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తానన్నాడు. దేవుడు తన కుమారుని పంపించంటే దేవుని కుమారుడు అని అర్థం. కానీ ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసాం. ఇక్కడ అబ్రహాం కుమారుడు ఏమయ్యాడంటే, ఎలాగనంటే అబ్రహాము నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని చెప్పాడు. నీ సంతానం అంటే అనేకులను గూర్చిన కానట్టు కాదు, కానీ ఒక్కని గూర్చే చెప్పినట్లు. అదేదనగా అబ్రహాము సంతానం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాము సంతానం అంటే యేసు క్రీస్తు. యేసు క్రీస్తుకి అబ్రహాం సంతానం కాబట్టి, అబ్రహాము మనుషులే కదా, విశ్వాసులకు తండ్రి కదా. అందుకని అబ్రహామును విశ్వాసులకు తండ్రి అంటే యేసు క్రీస్తును విశ్వాసమునకు కర్త అని పేరు. ఇక్కడ విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు అబ్రహాము సంతానముగా నిరూపించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14-17 వచనాలు కనుక మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14-17 వచనాలు. నేను అతనికి తండ్రినై ఇందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిస్తము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. చూసారా? ఇక్కడ దావీదు గురించి ఇక్కడ మాట్లాడితే ఏమన్నా అంటే, దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఇష్టమైనట్లుగా పనిచేస్తాడు. ఒక బత్షెబా విషయంలో చేసిన పాపం తప్ప దావీదులో మరి ఏ పాపము కూడా లేదు. అందుకని దావీదు గురించి ఏమన్నా అంటే, దావీదు తర్వాత సొలొమోను కుమారుడి యొక్క ఆ పరిపాలన సమయంలో రాజ్యం 2గా చీలిపోయింది. 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యముగా, 2 గోత్రాలు యూదా రాజ్యముగా ఉన్నటువంటి సమయంలో దేవుడు అంటాడు, నిన్ను బట్టి నేను సౌలుని అయితే దూరం చేశాను, నిన్ను మాత్రం అలా చేయను. ఎందుకంటే నీవు నాకు ఇష్టమైన కుమారుడు కాబట్టి నీ కొరకు నేను 2 గోత్రాల నుంచి యూదా రాజ్యాన్ని ఉంచుతానని చెప్పాడు. అలా యూదా గోత్రంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు రావాల్సి ఉన్నది కాబట్టి దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. గమనించారా? కొన్ని సందర్భాలు మనం చూస్తాం. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు వారు మార్గంలో నడుచుకుంటూ పోతుంటే ఏమని కేకలేస్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అన్నాడు. మరి అంత మాత్రమే కాదు,
మరి మఠలాదివారం రోజు మరి అందరూ కూడా ప్రజలు తమ వస్త్రాలు పరిచి కొమ్మలు చెట్లు కొమ్మలు విరిచి గాడిద మీద వస్తున్నటువంటి యేసుక్రీస్తుకి ఏమని చెప్తారు? దావీదు కుమారునికే జయము, ఓసన్న ఏసన్న అని కేకలు వేస్తారు. అక్కడ గుడ్డివాడి కేకలు వేసిన, ప్రజలు కేకలు వేసిన దావీదు కుమారుడు అని పిలువబడ్డాడంటే, ఇందాక మనం చూసుకున్న గలతీ 3:16 ప్రకారం ఆయన అబ్రహాము కుమారుడు, అబ్రహాము సంతానము, ఆ సంతానమే యేసుక్రీస్తు అన్నాం. ఇక్కడ దావీదు వంశములో నుంచి, యూదా గోత్రంలో నుంచి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడిగా, మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. కనుక కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సంతానమైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన సంతానం అంటే మొదటిగా దేవుని కుమారుడు, రెండవదిగా అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని పిలువబడ్డాడంటే మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. కాలం సంపూర్ణమై కుదురుబాటు కాలం అంటే అప్పటికి పాపంతో నిండి ఉన్నటువంటి స్థితి. అందుకనే మనం గమనించినట్లయితే అక్కడ లూకా సువార్తలో కూడా ఒక చక్కని మాట ఒకటి మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 79 చివరిలో చూస్తే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. అంటే చీకటిలో కూర్చున్న వారికి వెలుగు ఇవ్వటానికి, అనగా పాపములో ఉన్నటువంటి వారికి వెలుగును ఇవ్వటానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే చెరలోని వారిని విడిపించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. కనుక పాపం నుంచి విడుదల కలిగించడానికి అక్కడ మనం గమనించినట్లయితే కాలం సంపూర్ణమైంది, పాపంతో నిండిపోయింది, పరిపూర్ణమైంది అనడం. ఇది పాపం పండిందంటారు కదా, అలా పండింది. ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి, తండ్రితో ఏకం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి తన మహిమను విడిచిపెట్టి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను తండ్రి ఎదుగు చేర్చడానికి, చీకటిలో కూర్చున్న వారికి ఆయన వెలుగుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1 నుంచి కనుక మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చూస్తే, ఇక్కడ 4వ వచనం చూద్దాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. అలాగే 9వ వచనం చూస్తే, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయన్ని తెలుసుకోలేదు. సంపూర్ణమైంది. ఆయన ఈ లోకంలో వచ్చాడు, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది. అయినప్పటికీ ఈ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. ఎంతమంది మారు మనసు పొందినా ఇప్పటికి కూడా ఏదో వారు ఏమనుకుంటారంటే మెస్సీయ మా కొరకు మరలా రాబోతున్నాడంట. ఇన్ని సూచక్రియలు, అద్భుత క్రియలు జరిగిన తర్వాత ఎంతమంది యేసుక్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించండి. అందుకనే మరి 14వ వచనంలో మనం చూస్తే, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అయినప్పటికీ గుర్తించలేనటువంటి స్థితి. మరి దేవుని కుమారునికి జయం అంటే, ఆ జయం అన్న మాటలోనట ఓసన్నా అని అర్థం. అంటే ఓసన్నా ఏసన్నా అని ఎలాగ మనం అనుకుంటామో, మరణాత అని పిలుస్తామో, మరణాత అంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడని. ఆల్రెడీ మొదటి రాకడ వచ్చాడు, ఇప్పుడు రెండవ రాకడ
రాబోతున్నది. ఆయన కుదురుబాటు కాలంలో వచ్చునని ప్రవక్తల ద్వారా ఎలాగ చెప్పాడో రెండవ రాకడ గురించి కూడా అనేకమైనటువంటి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. శిష్యులే యేసయ్యను అడుగుతారు, అయ్యా నీ రెండవ రాకడ ఎప్పుడంటే, కాలము సమయం నా దగ్గర లేవు, తండ్రి ఆధీనంలో ఉన్నాయి, కానీ అది రావడానికి జరిగేటువంటి కొన్ని సూచనలు చెప్తానన్నాడు. ఏమని? భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, వరదలు వస్తాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గడిచిన 2-3 సంవత్సరాల దాదాపుగా ఎప్పటి నుంచి మీరు చూడండి, కష్టపడి మనం మరి పంట వేసుకుంటాం, వరి పంట కానీ మరి ఏదైనా కరెక్ట్గా పంట చేతికి వచ్చే టయానికి తుఫాన్లు వస్తాయి. నవంబర్, డిసెంబర్లో ఇప్పుడు కూడా తుఫాన్ ఉంది. ప్రకాశం జిల్లాలో బాగా వర్షాలు పడుతుంది. మనకు కూడా పడతాయి అని కొంతమంది చెప్పారు. ఎందుకో తెలుసా? దేవుడు మన మధ్యలో నివసించిన దేవుడు ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని మేలులు చేసినా దేవుని విడిచి తిరుగుతున్నామండి. దేవుని మర్చిపోయి మనం బ్రతుకుతున్నాం. నువ్వు మరలా దేవుని వైపు తిరిగితే దేవుడు అన్నీ నీకు సమకూరుస్తాడు. ఈ మాట మనం నమ్మాలి. మొదటి రాకడ వచ్చింది, గుర్తించలేకపోయాడు. మరలా రెండవ రాకడ కోసం మనం సిద్ధపడదాం. అందుకనే కాలం సంపూర్ణమైందని అనేకమైనటువంటి మరి ఈ సృష్టిలో ప్రకృతిలో జరుగుతున్నటువంటి ప్రళయాలు విలయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ జల ప్రళయం, వరదలు కొన్ని విజయవాడలో ఎక్కడ దాకా ఎందుకు, మనకు విజయవాడ దగ్గర చూస్తే ఎప్పుడు కూడా కోలుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, కార్లు మొత్తం పాడైపోయింది, బళ్ళు మొత్తం పాడైపోయింది, జీవనోపాధి లేనటువంటి పరిస్థితి. కనుక మొదటి రాకడను గుర్తించలేదు, అయినా మనల్ని పాపం నుంచి విడిపించాడు. రెండవ రాకడ రాబోతుంది, దాని కొరకు మనము సిద్ధపడదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 దేవా, స్తోత్రం యేసయ్య, స్తోత్రం నాయన. మీరు మాట్లాడిన రీతిగా ప్రభువా, పౌలు గారు గలతీయులకు రాస్తూ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపునని మీరు సెలవిచ్చి ఉన్నారు. అలాగే అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్పని రీతిగా కుదురుబాటు కాలమును వచ్చునని దేవుడు తన ప్రవక్తల నోట పలికించి ఉన్నాడు. ఆ కాలం సంపూర్ణమైంది నాయన. నీ ప్రియ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభా ఈ లోకంలోనికి మొదటి రాకడలో వచ్చారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా చాలా మంది నమ్మేటువంటి స్థితిలో లేరు.